హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఠాగూర్ యూనివర్స్. ఈ ఫ్రైడే నుండి ఓటీటీలో రిలీజ్ అయ్యే సిరీస్లు సినిమాలు చూసి వాటికి డీటెయిల్ బ్రేక్ డౌన్ అనాలిసిస్ చేసి పోస్ట్ చేద్దామని ప్లాన్ చేశాం. ఏ సినిమాతో స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తుంటే ఈరోజు డిస్నీ హాట్స్టార్లో రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు రిలీజ్ అయింది. 100+ క్రోర్స్ కలెక్ట్ చేసిన మూవీలో అంతలా ఆడియన్స్కి నచ్చిన ఎలిమెంట్స్ ఏముంటాయి, ఎందుకంత హిట్ అయింది అని ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ ప్రేమలు నేను థియేటర్లో చూడలేదు, బట్ ఆ సినిమా గురించి అన్ని సూపర్ విషయాలు వింటూ ఉన్నా. సో ఒక పాజిటివ్ ఫీల్తోనే సినిమా చూడడం స్టార్ట్ చేశా. ఇప్పటికే మీరందరూ సినిమా చూసుంటారు కాబట్టి స్టార్టింగ్ ఏంటి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటి, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి, క్లైమాక్స్ ఎలా ఉంది, ల్యాగ్ ఉందా లేదా, ఇలాంటివి కాకుండా అసలు కథలో ఏముందో చూద్దాం. గిరీష్ ఏడి రైటర్ డైరెక్టర్. ఫర్ సమ్ గుడ్ రీజన్స్ ఈ కథని చాలా లైట్గా, సెటిల్డ్గా, ఫన్ ఫీల్డ్గా చెప్పాలనుకోవడం ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ఫిల్మ్ సక్సెస్. ఎందుకంటే కథలో అండర్ కరెంట్గా చాలా ఎమోషన్, డ్రామా, కాంప్లికేటెడ్ లైఫ్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. డైరెక్టర్ కావాలనుకుంటే హెవీ ఎమోషనల్ స్టఫ్తో మెలోడ్రామాటిక్గా చెప్పుండొచ్చు. కానీ తను ఎంచుకున్న ఈ నరేషన్ స్టైల్ సినిమా చూస్తున్నంతసేపు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా, హ్యాపీగా, మనసుకు చాలా లైట్గా అనిపించేలా చేస్తుంది. అండ్ దట్స్ ద యూఎస్పీ ఆఫ్ ప్రేమలు. సచిన్ కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. 4 years వెయిట్ చేసి కాలేజ్ లాస్ట్ డే ప్రపోజ్ చేస్తాడు. అమ్మాయి రిజెక్ట్ చేస్తే వామిట్ చేసుకుంటాడు. ఎందుకు వామిట్ చేసుకున్నాడని సినిమా చూస్తేనే ఆ ఫన్ ఉంటుంది. అలా కేర్ఫ్రీగా తిరుగుతూ వాళ్ళ ఫాదర్కి బేకరీ బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ఒక డెలివరీలో తన ఓల్డ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అమల్ని కలుస్తాడు. తన యూకే వీసా రిజెక్ట్ అయిందని చెప్తే తనతో పాటు హైదరాబాద్ వచ్చి గేట్ కోచింగ్ తీసుకోమని అమల్ చెప్పడంతో సచిన్ తన హోమ్ గ్రౌండ్ కేరళ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాడు. మరో పక్క రీను తన ఫ్రెండ్ కార్తీక హెల్ప్తో హైదరాబాద్లో కొత్త జాబ్లో జాయిన్ అయ్యి కొత్త ఫ్రెండ్స్ని చేసుకొని కొత్త జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఆది ఆఫీస్లో రీను సీనియర్ కమ్ ఫ్రెండ్. ఒక పెక్యులియర్ క్యారెక్టర్ ప్లే చేయడమే కాకుండా మంచి ఫన్ జనరేట్ చేస్తూ త్రూ అవుట్ ద స్టోరీ నవ్విస్తూ ఉంటాడు. ఇలా మొత్తం మల్లు బ్యాచ్ అంతా కలిసి హైదరాబాద్లో చేసిన ఒక జాలీ, ఫన్ అండ్ లవబుల్ రైడే ప్రేమలు. సచిన్ది అంత రిచ్ బ్యాక్గ్రౌండ్ కాదు. చిన్న విలేజ్ నుండి వచ్చిన ఒక ఇన్నోసెంట్, చైల్డిష్, కేర్ ఫ్రీ గై. వాళ్ళ పేరెంట్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. సింపుల్గా డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. ఫ్రెండ్సే తనకంతా. ఫస్ట్ లవ్ కూడా అట్టర్ ఫ్లాప్. సో తను ఎప్పుడు కేర్ తీసుకొని ప్యాంపర్ చేస్తూ, తనని లవ్ చేస్తూ, చూసుకొని ఒక లవ్ కోసం, ఒక బాండ్ కోసం చూస్తూ ఉంటాడు. రీను ఏమో వెల్ ఎడ్యుకేటెడ్, ఫన్ లవింగ్, మెచ్యూర్డ్, అర్బనైజ్డ్ లైఫ్ స్టైల్ ఉన్న అమ్మాయి. తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలి, కెరీర్, లైఫ్ కోసం ఎన్నో ప్లాన్స్ వేసుకొని ఉంటుంది. తనకి కూడా పాస్ట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. రీను, కార్తిక, వాండర్లస్ట్ కలిసి చిల్ అవుతున్న సీన్లో రీను ఒక మాట అంటుంది, నేను కేర్ తీసుకునే స్టైల్ నచ్చక నా ఎక్స్ నన్ను వదిలేశాడు అని చెప్పి. సో అట్లా బ్రేకప్ అయిపోతుంది. బేసిక్గా రీను లవ్ లాంగ్వేజ్ ఏంటంటే కేర్ తీసుకోవడం, ప్యాంపర్ చేయడం, బాగా చూసుకోవడం. సో ఈ 2 డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వచ్చిన ఇద్దరు ఎలా కలిశారు, లాస్ట్కి కలిసారా లేదా, రీను ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీస్ ఒక్కటి కూడా లేని సచిన్ రీను ప్రేమని గెలిచాడా లేదా, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఆది ఏం చేశాడో అనేది ఒక జాలీ రైడ్ అనమాట. డైరెక్టర్ కావాలంటే సచిన్ క్యారెక్టర్లో ఉండే ఆ పెయిన్ని, ఆ లవ్ని, ఆ కేరింగ్ కోసం ఉండే ఒక సర్చింగ్ని బాగా ఎమోషనల్గా చూపించి ఉండొచ్చు. అలాగే రీన్యూలో ఉండే ఆ షేడ్స్ని బాగా డ్రామాటిక్ చేసి ఉండొచ్చు. కానీ ప్రతి సీన్ని చాలా లైట్ హార్టెడ్ వేలో, సెన్సిబుల్గా, సెటిల్డ్గా చేయడం, ఆ డైలాగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, సౌండ్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి బాగా నవ్వు తెప్పిస్తాయి. అండ్ నాట్ జస్ట్ నవ్వేసుకోవడం, ఆ క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అవుతాం, రూట్ చేస్తాం. ఎస్పెషల్లీ సచిన్ క్యారెక్టర్కి. సచిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమల్ కూడా బిగ్గెస్ట్ ఎసెట్ సినిమాకి. ఆల్మోస్ట్ హీరో రోల్ లాగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటాడు. తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఫన్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా సచిన్ అండ్ అమల్ కాంబినేషన్ సీన్స్ చాలా బాగా కుదిరాయి. ఇద్దరు కెమిస్ట్రీ అయితే సూపర్ సింక్లో ఉందనే చెప్పాలి. ఇంకా ఆది క్యారెక్టర్ అయితే అసలు చెప్పక్కర్లేదు, నవ్విస్తూనే ఉంటాడు. తన మేనరిజమ్స్తో, తన డైలాగ్స్తో ఒక ఈగోయిస్టిక్, సెల్ఫ్ సెంటర్డ్, ఫేక్ ఫెమినిజం నటించే కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అయినా ఎక్కడ డార్క్ షేడ్స్ ఉండవు, సీరియస్నెస్ అస్సలు ఉండదు. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం అని చెప్పాలి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ కంటే బీజిఎం బాగా సూట్ అయింది అనిపించింది. కామెడీ జనరేట్ చేయడంలో ప్లస్ ఆ ఎమోషన్ని కన్వే చేయడంలో చాలా బాగా సపోర్ట్ చేసింది. కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్
ఆ కథకి ఆ నెరేషన్కి ఎంతలో కావాలో అంతలో ఉన్నాయి. ఫైనల్గా రైటర్ డైరెక్టర్ గిరీష్ గురించి చెప్పాలంటే చాలా డెప్త్ ఉన్న స్టోరీని చూసిన ప్రతి ఒక్కరి స్ట్రెస్ పోయేలా, కడుపుబ్బ నవ్వుకునేలా, అట్ ద సేమ్ టైం ఆ లవ్ స్టోరీలో ఉండే ఎసెన్స్ పోకుండా చాలా బాగా డీల్ చేశారు. మధ్యలో 1-2 చోట్ల కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఆ హ్యాపీ మూడ్లో చిన్న చిన్నవన్నీ కొట్టుకుపోతాయి. మీరు ప్రేమలు థియేటర్లో చూసుంటే ఓటీటీలో మళ్ళీ చూడండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇప్పటివరకు చూడకపోతే అండ్ మీరు స్ట్రెస్లో ఉంటే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ అనమాట. Highly recommended. That's all with the review. Stay tuned for more reviews and breakdowns. And if you like this video, please like, share, comment and subscribe to Vijaya Tagore Universe.